నీతో కలిసి ఉండాల్సినది అని పుట్టి జిక్కితో మాట్లాడగానే వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనకున్నవన్నీ పంచిపెడతారట. ఆస్తిలో సగభాగం అంతా పేదలకు ఇస్తాను, నేను ఎవరెవరి దగ్గర అయితే నేను దోసుకున్నానో వారికి రెండింతలుగా నేను మరలా ఇస్తాను. హల్లెలూయా. మరలా నేను ఏ పాపం కూడా మరల చేయను, డబ్బు కోసము ప్రాకులాడను, చేసిన తప్పు మరలా చేయను అని యేసు ప్రభు దగ్గర తీర్మానం తీసుకొని, యోగ్యుని కాదుగా నేను, అందరూ డబ్బు పిచ్చోడు, తీసినారుడు, మూర్ఖుడు, మోసగాడు అని ఎంతమంది దిగ్గు ఎడుతున్నా అందరిని వదిలిపెట్టి నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభు? నాలో ఏ ప్రత్యేకత ఉందయ్యా? నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నీకోసం నేను పూర్తిగా మారుతున్నానని తన బ్రతుకునే మార్చి కానుకగా ఇచ్చాడు దేవునికి. హల్లెలూయా. ఎంత అద్భుతము! తన జీవితాన్ని కానుకగా ఇచ్చేశాడు దేవునికి. తన జీవితాన్ని కానుకగా ఇచ్చేశాడు దేవునికి. మార్పు అంటే అట్లా ఉండాలి. విశ్వాస జీవితంలో ఒక రోగం కోసం వస్తావు, రోగం బాగా అయిపోగానే వెళ్ళిపోతావు.